శ్రీమద్ భాగవతం 2వ స్కంధంలోని 141 నుండి 145 వరకు పద్యాలు. మరియు మత్స్యావతారంబు వినుము, ఘనుడు వైవస్వతమనువుకు దృష్టమై ఎరుతించునట్టి యుగాంత సమయమందు విచిత్రమశ్చావతారము దాల్చి అఖిలావనీయం బగుచు చాల సర్వజీవులకు నాశ్రయభూతుండగుచునే కార్ణవంబైన తోయముల నడుమ మన్ముఖ స్వధవేద మార్గంబులును చిక్కువడకుండ శాఖలేర్పడగచేసి వ్యులర్థింప నాకర్ణించి తెచ్చి ఇచ్చి మనువు నెక్కించి పెన్నావ నవధి నడుమ మునుంగగుండంగ నరసి ఎనిమిషావతారమేరికి నుదియింపందరమే వత్స. ఇక మత్స్యావతారం సంగతి చెప్తాను విను. ప్రళయకాలంలో సమస్తము జలమయమైపోయింది. ఆ పరిస్థితిని వైవస్వతమనుకు ముందే గ్రహించి ఒక పడవపై కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు విచిత్రమైన మత్స్యావతారం ఎత్తాడు. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవుడప్పుడు ఎల్ల ప్రాణులకు నివాసభూతుండైనాడు. నా వదనం నుండి జారిపడిన వేద శాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరికల మేరకు మళ్ళీ నాకు ప్రీతితో అందజేశాడు. వైవస్వతమనువు అధిష్ఠించిన నావ సముద్రంలో మునుగకుండా కాపాడాడు. నాయన, ఆ మహనీయమైన ఆ మత్స్యావతారాన్ని వివరించటం ఎవరికి సాధ్యం? మరియు కూర్మావతారంబు వినుము, అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్ మందరాగము కవ్వంబుగ చేసి ఎబ్ధిదరువంగా కవ్వ పొంగొండ వార్ధిమునుంగన్ హరి కూర్మావతారమున నద్రిందాల్చే తత్పర్వత భ్రమణ వ్యాజత వీపుందీట శమియింపం చేయంగా నారదా. ఇక కూర్మావతార వృత్తాంతం చెబుతాను విను నారదా. పూర్వం దేవతలు రాక్షసులు అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మదించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపు దురద తొలగించుకోవడానికి అన్నట్లు గిరగిరా తిరుగుతున్న గిరిని కూర్మ రూపం ధరించాడు. వెండియు నృసింహావతారంబు వినుము. ఇక నృసింహావతారం గురించి చెప్తాను విను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.